హీరో 'పవన్ కళ్యాణ్' గారి 'హిట్స్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్ అండ్ కలెక్షన్ అప్ టు 'హరిహర వీరమల్లు' సినిమా గురించి తెలుసుకుందాం. నంబర్ 1 అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో రిలీజ్ అయింది. బడ్జెట్ 2,00,00,000 కలెక్షన్ 5,00,00,000. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నంబర్ 2 గోకులంలో సీత 1997లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 3,00,00,000 కలెక్షన్ 8,00,00,000. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నంబర్ 3 సుస్వాగతం 1998లో రిలీజ్ అయింది. బడ్జెట్ 3.2 కోట్లు కలెక్షన్ 10,00,00,000. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నంబర్ 4 తొలి ప్రేమ 1998లో రిలీజ్ అయింది. బడ్జెట్ 4.6 crores కలెక్షన్ 16 crores. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 5 తమ్ముడు 1999లో రిలీజ్ అయింది. బడ్జెట్ 6 కోట్లు కలెక్షన్ 20 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 6 బద్రి 2000లో రిలీజ్ అయింది. బడ్జెట్ 10 కోట్లు కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 7 ఖుషి 2001లో రిలీజ్ అయింది. బడ్జెట్ 15 కోట్లు కలెక్షన్ 45 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 8 జానీ 2003లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 20 కోట్లు కలెక్షన్ 14 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 9 గుడుంబా శంకర్ 2004లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 20 కోట్లు కలెక్షన్ 36 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్ అయింది. నంబర్ 10 బాలు 2005లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 20 కోట్లు కలెక్షన్ 38 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్ అయింది. నంబర్ 11 బంగారం 2006లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 16 కోట్లు కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్ అయింది. నంబర్ 12 అన్నవరం 2006లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 20 కోట్లు కలెక్షన్ 37 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెమీ హిట్ అయింది. నంబర్ 13 జల్సా 2008లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 25 కోట్లు కలెక్షన్ 50 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 14 కొమరం పులి 2010లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 30 కోట్లు కలెక్షన్ 25 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 15 తీన్మార్ 2011లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 32 కోట్లు కలెక్షన్ 40 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 16 పంజా 2011లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 34 కోట్లు కలెక్షన్ 30 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 17 గబ్బర్ సింగ్ 2012లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 30 కోట్లు కలెక్షన్ 124 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 18 కెమెరామ్యాన్ గంగతో రాంబాబు 2012లో రిలీజ్ అయింది. బడ్జెట్ 25 కోట్లు కలెక్షన్ 65 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నంబర్ 19 అత్తారింటికి దారేది 2013లో ఈ మూవీ రిలీజ్ అయింది. బడ్జెట్ 55 కోట్లు కలెక్షన్ 150 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ అయింది. గోపాల గోపాల 2015లో రిలీజ్ అయింది. బడ్జెట్ 40 కోట్లు కలెక్షన్ 88 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నంబర్ 21 సర్దార్ గబ్బర్ సింగ్ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ 75 కోట్లు కలెక్షన్ 140 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అయింది. నంబర్ 22 కాటమరాయుడు 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు కలెక్షన్ 124 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్. నంబర్ 23 అజ్ఞాతవాసి 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ 70 కోట్లు కలెక్షన్ 95 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 24 వకీల్ సాబ్ 2021లో రిలీజ్ అయింది. బడ్జెట్ 90 కోట్లు కలెక్షన్ 140 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. నంబర్ 25 భీమ్లా నాయక్ 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ 75 కోట్లు కలెక్షన్ 192 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 26 బ్రో 2023లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు కలెక్షన్ 45 కోట్లు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. నంబర్ 27 ఓజీ 2025 రిలీజ్ అయింది. బడ్జెట్ 250 కోట్లు. ఇది ఇంకా అప్కమింగ్ మూవీ ఎలా ఉండబోతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నంబర్ 28 ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో అప్కమింగ్ మూవీ. బడ్జెట్ 150 కోట్లు. కలెక్షన్ ఎంత వస్తుందని ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఒక అప్కమింగ్ మూవీ. నంబర్ 29 హరిహర వీరమల్లు 2025లో ఈరోజు రిలీజ్ అయింది. బడ్జెట్ 250 కోట్లు పెడితే ఎంత కలెక్ట్ చేసిందో కామెంట్ చేయండి. యావరేజ్ టాక్ టు ప్రెజెంట్ రన్ అవుతుంది.
ఫ్రెండ్స్ ఈ మూవీస్‌లో ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.